ఈ వీడియో ఎవరి కోసం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే జాబ్ క్యాలెండర్ మత్తులో ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. అంటే తెలుగు స్టేట్స్‌లో ఎవరైతే జాబ్ క్యాలెండర్స్ కోసం వెయిట్ చేస్తా, స్టేట్ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకోసం చేసిన వీడియో. అందరిలాగా సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోతుంది. ఈ హైప్ ఎక్కువ అయిపోయిందనమాట. కానీ నిజంగా రేపు వచ్చే స్టూడెంట్స్‌కి ఒక నిజమైన వీడియో ఉండాలి. అంటే అసలుకి వేకెన్సీలు ఏంది? అసలుకి రియాలిటీ ఏంది? జాబ్ క్యాలెండర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? అసలు స్టేట్‌లో నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా? ఇదంతా ఒక రియాలిటీ విత్ ప్రూఫ్స్‌తో మీకు అందజేస్తాను అనమాట. వీడియో చివరిదాకా చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. వీడియో లైక్ చేయండి, వీడియో మీకు చాలా యూస్‌ఫుల్ అవుద్ది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ అంకితం. ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు రేవంత్ రెడ్డిని తిట్టడం గానీ, లేకపోతే చంద్రబాబుని తిట్టడం గానీ, ఆ గవర్నమెంట్‌కి, ఈ గవర్నమెంట్‌కి దేనికి అతీతం కాదు. నేను నిరుద్యోగులకి ఒక నిజమైన ఇన్ఫర్మేషన్ ఇద్దామనే చేశాననమాట. ఎటువంటి పొలిటిక్స్‌కి ఏమీ సంబంధం లేదు. కాబట్టి అలాంటి అజెండాలు ఏమి లేవనమాట. వీడియోలోకి వచ్చేస్తే అసలుకి రియాలిటీ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎన్నొచ్చాయి చెప్తాను, క్లియర్‌గా వినండి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2016, 2018, 2022 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఎప్పటి నుంచి? 2014 నుంచి 2026 వరకు. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చి 2016, 2019, 2023. ఇంకా పోలీస్ నోటిఫికేషన్స్ విషయానికొస్తే 2016, 2018, 2022. అంటే ఈ స్పాన్ ఆఫ్ ఎన్ని ఇయర్స్? 2014 నుంచి 2026 అంటే ఈ రోజుకి ఎన్నయినాయి? 12 ఏళ్ళు అయినాయి. 12 ఏళ్ల ఇయర్స్‌లో మీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ జస్ట్ 3. కానీ ఈ సోషల్ మీడియాలో హైప్ అంతా ఎలా ఉంటుంది? త్వరలో నోటిఫికేషన్స్. పొలిటికల్ లీడర్స్ కూడా వీళ్ళు ఎక్కడికెళ్ళినా, ఏ ఫంక్షన్స్‌కెళ్ళినా, ఏ మీటింగ్స్‌కెళ్ళినా, ఏ సమ్మిట్స్‌కెళ్ళినా ఎవరైనా జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే రేపు జాబ్ క్యాలెండర్. మనం ఇప్పుడున్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అనటం లేదు, అప్పుడున్న జగన్ మంచిగా చేశాడని అనట్లేదు. అందరూ అంతే. ఇక్కడ ఎవ్వరూ మీకోసం రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ ఇచ్చింది లేదు. ఇది రియాలిటీ. అంతేగాని ఈ ప్రభుత్వం ఇలా చేసింది, లాస్ట్ ప్రభుత్వం బాగా చేసింది అనుకోవద్దు. అది అంతే, ఇది అంతే. ఆంధ్రప్రదేశ్‌లో లాస్ట్ 12 ఇయర్స్‌లో. ఇప్పుడు తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణ అయితే అసలు తెలంగాణని ఎందుకు తెచ్చుకున్నారు? నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్‌తో తెలంగాణ మొదలైంది. తెలంగాణ వస్తే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే ఒక మంచి స్టేట్‌గా, ఒక రైజింగ్ స్టేట్‌గా ఒక మంచి వేకెన్సీలు సృష్టిద్దామని చెప్పి తెలంగాణ పోరాటం చేశారు, తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. 2014 నుంచి ఇప్పుడు దాకా ఒకే ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్. అది 2022లో అట్టిచ్చి, అది కోర్టు కేసులని అట్లా ఇట్లా చేసి క్యాన్సిల్ చేసి 2024లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి రీసెంట్‌గా దాన్ని కంప్లీట్ చేశారు. ఒకే ఒక్క నోటిఫికేషన్. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చి 2 నోటిఫికేషన్లు. ఇంకా పోలీస్ నోటిఫికేషన్లు వచ్చి 3 నోటిఫికేషన్లు. కాకపోతే పోలీస్ నోటిఫికేషన్‌లో 2016లో వచ్చింది, 18లో వచ్చింది, 22లో వచ్చింది. కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ నోటిఫికేషన్స్ 3 నోటిఫికేషన్స్ కలిపి ఒక 6,000, తర్వాత 2,000, తర్వాత ఇప్పుడు ఒక 6,000 14, 15,000 రిక్రూట్ చేస్తే 3 ఇయర్స్ నోటిఫికేషన్స్‌లో. కానీ తెలంగాణలో 15,000, 16,000 ఇట్లా దాదాపు ఒక 45,000-50,000 వేకెన్సీస్ దాకా రిక్రూట్ చేశారు. అంటే పోలీస్ వేకెన్సీస్ మాత్రం ఏపీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో పోలీస్ యాస్పిరెంట్స్ వరకు న్యాయం జరుగుతుంది. అది ఎస్ఐ గానీ, కానిస్టేబుల్ గానీ. ఇది నెంబర్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ మంచిగా ఉంది. అండ్ 2 స్టేట్స్‌ని మనం ఎక్కడ మెచ్చుకోవచ్చు అంటే, చాలా స్టేట్స్ ఇండియాలో ఇంకా వెనకబడి ఉన్నాయి. అంటే ఇంకా పేపర్ లీక్స్ అని, స్కామ్స్ అని, డబ్బులకి పోస్టులు అమ్ముడుపోవడం అని ఎన్నో కేసులు జరుగుతున్నాయి. కానీ తెలుగు స్టేట్స్‌లో మనం మెచ్చుకోదగ్గ విషయం ఏందంటే, అది ఏ గవర్నమెంట్ అయినా మన దగ్గర ట్రాన్స్‌పరెన్సీ ఉంది. ఈ ట్రాన్స్‌పరెన్సీ ఇంకా ముందుకెళ్ళాలి. అవకతవకలు కొన్ని పేపర్‌లో జరిగినా లీక్ అని చెప్పి ఈ పేపర్‌లు స్టాప్ చేస్తున్నారు. తర్వాత రీకండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్‌పరెన్సీ అనే విషయంలో మనం మెచ్చుకోవాలి. ఇది ఇంకా ముందుకు జరగాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇది 2 స్టేట్‌ల్లో జరిగింది. ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ మీద నిందలేయడం అట్లా ఇట్లేదనేది కాదనమాట. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్స్ వచ్చాయి. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అంటున్నారు. రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేసి మంచిగా ఇప్పుడు సెంట్రల్ ఎలా ఉన్నాయి? యూపీఎస్సీ ఎలా ఉంది? ఎస్ఎస్సీ ఎలా ఉంది? ప్రతి ఇయర్ ఇస్తున్నారు. మీకు సిలబస్‌లు ఇచ్చేస్తారు. ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇచ్చేస్తారు. దానికి తగ్గట్టు అటు ఇటు ఎగ్జామ్ డేట్స్ మారొచ్చు. కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలానే మీరు కూడా కొంచెం కృషి చేసి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే రూలింగ్‌లో ఉందో 2 స్టేట్స్‌లో మీరు ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తే రేపు వేరే పార్టీ అయినా ఇదే ఫాలో అవుద్ది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఇచ్చారు. మనం ఇవ్వకపోతే మన పార్టీకి రేపు ప్రజల నుంచి ఓట్లు రాదు. ఎందుకంటే ఈ పోరాటాలు ఇయన్నీ జరిగేది ఒక నిరుద్యోగుల నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట. ఒక ప్రభుత్వం మంచిగా చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అప్ చేస్తది. ఆంధ్రప్రదేశ్‌లో మంచిగా జరిగితే తెలంగాణ కూడా దాన్ని చూసి ఫాలో అవుద్దనమాట. లేకపోతే తెలంగాణలో మంచిగా జరిగితే పక్క స్టేట్‌లో ఇలా జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా జరగద్ది. కాబట్టి ఇలా 2 స్టేట్‌లు మనకి మంచిగా అభివృద్ధి చెందాలంటే నిరుద్యోగులకి ఒక మంచి ఆపర్చునిటీసు
కల్పించి మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్నమాట. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఒక క్రెడిబిలిటీ, ఒక ట్రస్ట్ అనేది ఉండాలంటే మీరు నోటిఫికేషన్స్ రియల్‌గా ఇస్తాము అంటే రియల్‌గా ఇస్తాము అని చెప్పాలి. ఇవ్వలేము అంటే ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగులకి వేరే ప్రైవేట్ ఆపర్చునిటీస్ అయినా, వేరే ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్స్ అయినా అవి ఇవి చేసి నిరుద్యోగుల్ని మనం ఒక మనిషికనేది మీరు ఎన్ని ఫ్రీ ఉచిత పథకాలు ఇచ్చినా ఎవరి లైఫ్‌లు మారవు. ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మారడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అదీగాక జాబ్ క్యాలెండర్స్ ప్రతి ఇయర్ ఇవ్వడము. అదీగాక జాబ్ క్యాలెండర్స్ ఇచ్చే ముందే మీరు ప్రతి ఎగ్జామ్‌కి ఒక ఫైనల్ చేసి, ఒక సిలబస్ కాపీస్‌ని కూడా రెడీ చేసి మీరు వెబ్‌సైట్‌లో ఉంచితే స్టూడెంట్‌లో ఒక గందరగోళం ఉండదనమాట. నోటిఫికేషన్ లేదా అమావాస్యలకు ఒకసారి వచ్చినట్టు 5 ఇయర్స్‌కి ఒకసారి వచ్చి సడెన్‌గా ఎగ్జామ్ సిలబస్ చేంజ్ చేస్తే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్‌కి గుండె పగిలిపోయినట్టుంటదనమాట. కాబట్టి సిలబస్ ఎప్పుడైనా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అవే ఉంటాయి. కాకపోతే ఒక ప్రీ డిఫైన్డ్ సిలబస్సు, సబ్జెక్ట్ వైజ్ మార్క్సు ఇయన్నీ మీరు సిలబస్‌లు మంచిగా ఇవ్వడం. తర్వాత జాబ్ క్యాలెండర్స్ ప్రతి ఇయర్ ఇవ్వడము. వేకెన్సీస్ కూడా ఒకేసారి 30,40 వేలు ఇవ్వడం కన్నా ప్రతి ఇయర్ 10,000 లేకపోతే 10,000 ఇస్తే అందరికీ ఈక్వల్‌గా ఆపర్చునిటీస్ వస్తాయి. అదిగాక మంచి టాలెంటెడ్ పీపులే ఈ గవర్నమెంట్‌లోకి వస్తారు. అదిగాక మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏందంటే ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషనే ఉంది. 2014 నుంచి ఇప్పుడు దాకా ఒకే ఒక్క నోటిఫికేషన్ పడింది. ఒక అభ్యర్థి తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలంటే 2014 ఆ టైంలో బీటెక్ కంప్లీట్ అయ్యి ఈ రోజుకి ఒక్క నోటిఫికేషన్ కూడా తను ఎదుర్కోకపోతే అంటే తన లైఫ్‌లో అసలు అటెంప్టే చేయలేడనమాట. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా అంతే. 21 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్‌లో 25 ఇయర్స్‌కి మీరు పెడతారు. ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే ఒక ఓసీ అభ్యర్థి అయితే నెక్స్ట్ నోటిఫికేషన్‌కి అసలు ఎలిజిబులే కాదు. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ ఇయన్నీ కూడా మీరు అన్నీ కన్సిడర్ చేసుకొని ఈ ఏజ్ రిలాక్సేషన్స్ వీటి వల్ల మీరు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ ఇవ్వరు కాబట్టి ప్రతి క్యాస్ట్‌కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంటే. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ పెంచడం వీటి మీద ఫోకస్ చేయాలి. ఇది గవర్నమెంట్ నుంచి మీ నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా స్టూడెంట్స్ విషయానికొస్తే ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఏదో ఇచ్చేయాలి, ఇచ్చేస్తే కొట్టేయాలి ఇయన్నీ కాకుండా ఈ గవర్నమెంట్‌లో రియాలిటీ ఇది. చెప్పినయి జరుగుతున్నాయా లేదనేది మీకే తెలుసు. మీకు ఈరోజు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరెలా ఫిక్స్ అవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ అనేది మీరు ప్రతి ఒక్కరు మీకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కలర్‌ఫుల్ లైఫ్ ఆఫ్టర్ దట్ వన్ ఎగ్జామ్ అని చెప్పి కలర్‌ఫుల్ లైఫే చూపిస్తారు గానీ ఎవరు వాళ్ళ స్ట్రగుల్స్ చెప్పరు. ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో ఏందంటే నా లైఫ్‌లో జరిగే హైలైట్ అంశాలే నేను చెప్తాననమాట. అంతేగాని నా లైఫ్‌లో గానీ అంటే నేను ఒక సోషల్ మీడియా క్రియేటర్‌గా చెప్తున్నాను. ఎవరు వాళ్ళ ఇన్‌సైడ్ జరిగే బాధలు గానీ అయన్నీ మీకు ప్రెజెంట్ చేయరు. ఎంతసేపటికి హైలైటే చూపిస్తే హైలైటే కావాల్సింది. ఎందుకంటే ఒక పాజిటివ్ లైఫు, ఒక హైఫై లైఫ్‌కే అందరూ అట్రాక్ట్ అవుతారనమాట. ఇప్పుడు ఒక అతను సైకిల్‌లో తొక్కుంటా పోతున్నాడంటే ఎవడు చూడడు. ఒక ఫార్చునరో, ఒక బీఎండబ్ల్యూ కార్‌లో ఎళ్తుంటే అందరూ అట్రాక్ట్ అవుతారు. అందుకని ఈ సోషల్ మీడియా అంతా ఒక మాయా ప్రపంచం అనమాట. ఇక్కడంతా అదే రియల్ ఉంటది. అదే అనుకోని మీరెప్పుడు అనుకోవద్దు. కాబట్టి మీరు స్టేట్‌కి ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో దిగున్నోళ్ళైతే ఓకే. లేకపోతే కొత్తగా వచ్చే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మీద ఫోకస్ చేయండి. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎస్ఎస్సీ, సీజీఎల్, ఎస్ఎస్సీ ఎప్పుడు ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు యంగ్‌గా బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌గా ఈ వీడియో చూస్తుంటే మీకు ఒక మేలుకొలుపులా ఉంటుంది. ఇది నిజం. కాబట్టి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో కూర్చొని అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండనమాట. అంతేగాని స్టేట్ నోటిఫికేషన్స్ అని వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ దిగున్నోళ్ళకైతే నెక్స్ట్ మంచి నోటిఫికేషన్సే ఉన్నాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. తెలంగాణలో కూడా పోలీస్ నోటిఫికేషన్ త్వరలో అంటున్నారు. ఏదైనా ఒక స్టేట్ నుంచి మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఏదైనా రిలీజ్ అయితే అటు సైడ్ నుంచి కూడా నిరుద్యోగుల నుంచి ప్రెజర్ వస్తది. ఒక స్టేట్‌లో రిలీజ్ అయింది మా దగ్గర రిలీజ్ కాలేదని. కాబట్టి 2 స్టేట్స్ మంచిగా మనం ఇంకా డెవలప్ అవ్వాలి. ఇండియాలో ఇంకా మంచి స్టేజ్‌కెళ్ళాలి. ఈ నిరుద్యోగుల్ని ఇంకా నిరుద్యోగులుగా 21-30 ఏళ్ల దాకా వాళ్ళ లైఫ్‌లతో ఆడుకోకుండా గవర్నమెంట్ ఇస్తే ఇస్తామని చెప్పాలి. ఇవ్వలేకపోతే ఇవ్వలేము. ఇన్నే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ప్రతి ఇయర్ మీరు ఇలా జాబ్ క్యాలెండర్ ప్రకటించడాలు, సిలబస్ ప్రకటించడాలు, ఇక్కడ ఏజ్‌లు అయిపోతున్నాయి నిరుద్యోగులు. ఇయన్నీ కన్సిడర్ చేసుకొని వీటిలన్నిటికి చేయాలనమాట. నేను ఈ వీడియో నుంచి చెప్పాలనుకున్నది ఇదే. నేను ఇలా ఫ్యాక్ట్స్‌తో వీడియోలు అసలుకి రియాలిటీలో నోటిఫికేషన్స్ ఇయన్నీ చేయడానికి మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి అట్లా ఇట్లా కాదు. కానీ ఒక కొత్త స్టూడెంట్ అనేవాడు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో వచ్చేసి అసలుకి ఇదంతా అంటారు కదా! ఒక గొర్రెల మందలో దూకేసినట్టుగా కాకుండా ఒక రియాలిటీ మీకు తెలియాలి. అసలుకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదంతా ఎందుకు? ఈరోజు థౌసండ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇప్పుడు గ్రూప్ 1 ఇంటర్వ్యూస్, గ్రూప్ 2 ఇంటర్వ్యూస్ అని యూట్యూబ్‌లో వస్తా ఉంటాయా? మీకు ఒక క్లారిటీగా చెప్తాను చూడండి. గ్రూప్ 2 వేకెన్సీలు వందల్లో ఉంటాయి. అంటే ఒక 1000 పోస్టులు అనుకోండి. అది రిలీజ్ అయ్యాక జోన్‌ల వారీగా విడిపోతాయి. జోనుల్లో తర్వాత విడిపోయాక క్యాస్ట్‌ల వారీగా విడిపోతాయి. తర్వాత ఉమెన్ రిజర్వేషన్స్ అని, హారిజాంటల్ రిజర్వేషన్స్ అని, తర్వాత స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్స్ అని ఇయన్నీ వెళ్ళిపోయాక కొన్నిసార్లు నీకు రిజర్వేషన్ ఉంది అనుకుంటావు కదా! అసలు నీ రిజర్వేషన్‌కి పోస్టే ఉండకపోవచ్చు అనమాట. ఇంత రియాలిటీ ఉంటది. అంటే వేలల్లో వచ్చే పోస్టులు లాస్ట్‌కి నువ్వు కాంపీట్ అయ్యేదన్నీ మహా అయితే 10, 20 లేకపోతే అసలు కొన్నిసార్లు అసలు మీ క్యాస్ట్‌లో ఉండవు. ఓపెన్‌లోనే పోటీ పడాలి. ఇది రియాలిటీ.
కాబట్టి కాంపిటీషన్ అనేది పీక్ అయిపోయిందనమాట. ఇది మిమ్మల్ని ఎవరిని డీమోటివేషన్ చేయడానికి కాదు. ఇది మీకు ఒక మంచి ఎంకరేజ్‌గా ఒక రియాలిటీ వీడియో అనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకోటి ఏదో అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు రీసెంట్‌గా గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఎంతమంది ఫ్రెషర్ 1 ఇయర్ దీంట్లో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టారు? అందరూ దాదాపు యూపీఎస్సీ సివిల్స్ చదువుకుంటా అది ఎన్నో 4, 5 సార్లు మిస్ అయితే ఇప్పుడు వీటికి రాసి వీటిని కొట్టారనమాట. కాకపోతే రియాలిటీ మీకు ఇయన్నీ ఎవరు హైలైట్ చేయరు. ఎంతసేపటికి ఏ కోచింగ్ లేకుండా జాబ్ కొట్టేసాను. ఏదో కూలి పని చేసుకుంటా నేను ఈరోజు జాబ్ కొట్టేసాను. ఊరికే హైప్‌కి, ఎందుకంటే సోషల్ మీడియాలో అలాంటి రీల్సే బాగా వైరల్ అవుతాయి. అసలుకి ఏ కోచింగ్ లేకుండా జాబ్ వచ్చింది. రోజుకి 16 గంటలు చదివాను వచ్చేసింది. కానీ ఇదంతా నిజం కాదు. దీని బ్యాక్‌గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంటదనమాట ఎఫర్ట్స్. కాబట్టి నేనిచ్చే అడ్వైజు ఈ కాంపిటేటివ్‌లో 2-3 ఇయర్స్ కన్నా ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. నేను చెప్పేదేందంటే ఏదైనా జాబులు చేసుకుంటా వీటికి ప్రిపేర్ అయ్యి వస్తే మంచిదే. మీ లైఫ్ ప్రోగ్రెస్ అవుద్ది. అస్సలకి ఏ జాబ్ లేకపోవడం కన్నా ఏదో జాబ్ చేసుకుంటా ఇది ట్రై చేసి వస్తే మంచిది. అంతేగాని కెరీర్ అనేది ఉన్న పాలంగా మీరు నాశనం చేసుకోవద్దు. ఈరోజు మీరు ఒక ఇంటర్‌లో గానీ, బీటెక్‌లో గానీ మంచి టాప్ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు. ఈ గవర్నమెంట్‌లో ఫీల్డ్‌లో దిగేసి ఈరోజు మీ పక్కన ఫ్రెండ్సే వాళ్ళే వీళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నీ పోయేస్తున్నాయంటే ఇయన్నీ అబద్ధం. ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే దానికి తగ్గట్టు నేర్చుకుంటే మనం కెరీర్‌లో అప్‌గ్రేడ్ అవుతాం. అంతేగాని ఇదంతా మిమ్మల్ని అపోహ క్రియేట్ చేయడానికనమాట. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. మీరు పిల్లలకి చెప్తున్నారు ఓకే. కానీ రాని పోని నోటిఫికేషన్స్ కూడా వేలల్లో ఉద్యోగాలు అని చెప్పి ఫేక్ మోటివేషన్‌లు, ఫేక్ హైప్‌లిచ్చి ఎంతోమంది జీవితాలు నాశనం. మన లైఫ్‌లో ఇప్పుడు నేనైనా, మీరైనా, ఎవరైనా ఏ పనైనా చేస్తున్నప్పుడు మనం చేస్తుంది మంచో చెడో మన మనసుకు తెలుసు. కర్మ అనేది ఉంటదనమాట. మనం ఏది చేసామో అదే మనకి రిఫ్లెక్ట్ అయ్యి వస్తది అని నేను నమ్ముతాను. ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో అయితే మంచిది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మన ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు. తప్పైతే మనకే అది నష్టం జరగద్ది. మంచి అయితే అది మనకే హెల్ప్ అవుతది మన లైఫ్‌లో. కాబట్టి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఒక మంచిగా రియాలిటీ చెప్పండి స్టూడెంట్స్‌కి. నేను అనుకునేదేందంటే మన యూత్ అనేది ఇండియా బిల్డ్ అవ్వడంలో చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తది. కాబట్టి నిరుద్యోగులుగా ఉండడం కన్నా మనం ఏదో ఒక ఉద్యోగం చేసి, మనం ఏదో ఒక ఐడియాస్‌తో మంచిగా ముందుకెళ్ళాలి. కాబట్టి మనకొక మంచి బేస్ ఉంటేనే, మనం ఏదైనా జాబ్ చేస్తా డబ్బులు సంపాదిస్తుంటేనే మన మైండ్ కూడా మంచిగా ఉంటది. ఎప్పుడైతే అసలుకి ఏ జాబ్ లేకుండా ఉన్నామంటే కొన్ని ఇయర్స్ పోయాక మనమే మన మెంటల్‌గా కూడా డిస్టర్బ్ అయిపోయి అసలు నేను దేనికి పనికిరానేమో అని చెప్పి నెగెటివ్ థింకింగ్ వచ్చేస్తది. కాబట్టి అలా ఉండకుండా ప్రతి ఒక్కరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండండి. కీప్ గోయింగ్. యూత్ అనేవాళ్ళు మీకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు అనేది చాలా చాలా ప్రీషియస్. ఆల్రెడీ ఈ గవర్నమెంట్ జాబ్ ట్రాప్ అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను. దీని ముందు వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అది చూడండి. గవర్నమెంట్ జాబ్‌కి ముందు మీరు దిగేటప్పుడు మీకు చాలా లైఫ్ ఒక 7-8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నేను మీకు మంచిగా అందిస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు మీ లైఫ్‌లో కొంచెమైనా వాల్యూ నిజమే అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. నెక్స్ట్ వీక్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.